తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్మిషన్లపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఇంటర్ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియలో ఉన్న సాంకేతిక చిక్కుముడులను అధ్యయనం చేయాల్సినందున విలీనాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఇంటర్ అడ్మిషన్లను యథావిధిగా కొనసాగించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ ను విలీనం చేసే అంశంపై అధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది ఇంటర్ ప్రవేశాలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రవేశాలకు సమయం తక్కువగా ఉండడం, ఇంటర్మీడియట్ ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండడంతో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని సీఎం సూచించారు. ఇంటర్మీడియట్ ను రద్దు చేసి సిబిఎస్ఈలో మాదిరే 11, 12 తరగతుల్ని నిర్వహించాలని, ఫలితంగా డ్రాప్ అవుట్ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ నెల 4న ఇంటర్ ప్రవేశాల కోసం షెడ్యూల్ కూడా విడుదల చేసిన బోర్డు మరుసటి రోజే షెడ్యూల్ ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సమీక్ష నిర్వహించి ఇంటర్మీడియట్ ని పాఠశాల విద్యలో విలీనం చేయడంలో ముడిపడ్డ పలు సాంకేతిక సమస్యల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. విలీన ప్రక్రియకు సంబంధించి భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అంశంపై తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై నియమించిన కమిటీ అధ్యయనం చేసి తనకు నివేదిక సమర్పించాలని సూచించారు.